అగ్గిపుల్ల సబ్బు బిల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఆటలు పాటలు పనులు రోడ్లు పోసుడు కాదేది రికార్డులు కొట్టడానికి అనర్హం అన్నట్టే పనిచేస్తున్నారు మనోళ్ళు. ముచ్చటేందో చక్కగా చెప్పరాదమ్మా, ఏదో దీర్ఘాలు తీయవర్తివని నా మీద గరానికి రాకుండ్రి. మనోళ్ళు గంత పెద్ద రికార్డులు కొట్టినప్పుడు గా మాత్రం ఎలివేషన్ ఇయ్యకుంటే ఎట్లుంటది గాని. సరే మరిగా ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూడుండ్రిగా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మీద నుంచి పోతున్న ఈ తొవ్వనేనుల్లా ఈ రికార్డులకు వేదికైంది. భారత్ మాల పరియోజన కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్ పనులు చేస్తున్నారు. ఈ నెల 6 తారీఖు నాడు బొంతలపల్లి కాడ దగ్గర 29 కిలోమీటర్ల పొడుగైన రోడ్డును 24 గంటలలోనే పూర్తి చేసి మొదటి రికార్డును కొడితే 24 గంటలలోనే 10,655 టన్నుల బిటుమినన్ కాంక్రీట్ పోసి ఇంకో రికార్డును దక్కించుకున్నారు. ఇక అట్లనే అప్పటి సంది ఈ నెల 11వ తారీఖు దాకా 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను పోసి మూడో రికార్డును, ఇక మొత్తం 156 కిలోమీటర్ల రోడ్డు పోసి 4వ రికార్డును దక్కించుకున్నారు. ఇక ఈ విజయాలు దునియా ముంగట మన స్థాయి గురించి గొప్పగా మాట్లాడుకునేటట్టు చేస్తాయని వీడియో పెట్టి మరీ కామెంట్ రాసుకొచ్చిండు సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారు. అట్లనే ఈ రోడేసిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థలను, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని, సిబ్బందిని సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారు, ఏపీ సీఎం చంద్రబాబు సారు మస్తు తారీఫ్ చేసిర్రు. అమెరికా మస్తు డెవలప్ అయింది కాబట్టి అక్కడ రోడ్లు మంచిగా ఉంటాయని కొందరు అంటారు గానీ సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ మాత్రం అమెరికా దేశం డెవలప్ అయింది కాబట్టే రోడ్లు మంచిగుండు కాదు, రోడ్లు మంచిగున్నాయి కాబట్టే ఆ దేశం అంత తొందరగా డెవలప్ అయిందని అంటాడు. ఏ దేశమైనా ముంగటికి పోవాలంటే ఆ దేశంలో రోడ్లు ఎంత మంచిగున్నాయన్న దాని మీదనే ఆధారపడి ఉంటదని అంటాడు. అందుకే గడిచిన 10 ఏళ్లలో జాతీయ రహదారుల్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. తాగినోడు గడతాడు తాళ్ల పన్ను అన్నట్టు ఆ రోడ్ల మీద తిరిగినోళ్ళ దగ్గర టోల్ ఛార్జీల రూపంలో పైసలు గట్టిగానే గుంజుతారు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఏ మాట కామాట గాని నితిన్ గడ్కరీ సార్ మాత్రం పెద్ద రోడ్లను రువ్వడి మీద పూర్తి చేయించుట్లా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మరిగా ఇదే తరీకాల కడమ రోడ్ల పనులు కూడా పూర్తి చేసి వాహనదారులకు తిప్పలు లేకుండా చూడాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.